హలో గైస్, ఈ వీడియోలో మనం కంప్లీట్ బుల్లిష్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ 1 వీక్లో మినిమం టు మినిమం 50% నుంచి 38% వరకు పెరిగిన స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ స్టాక్స్ ప్రస్తుతం మార్కెట్ మనం అబ్జర్వ్ చేసి మండే కనుక కొంత మార్కెట్ పాజిటివ్ ఉండి మనం చెప్పుకోబోయే స్టాక్స్ ఏవైతే లాస్ట్ వీక్లో ర్యాలీ ఇచ్చాయో ఆ స్టాక్స్ కూడా కొంత పాజిటివ్ మూమెంటం ఉంటే కనుక మనం తీసుకోవచ్చు అనమాట షార్ట్ పీరియడ్ కోసం. సో ఆ స్టాక్స్ ఏంటో డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి సుప్రియ లైఫ్ సైన్సెస్ ఫ్రెండ్స్. మన ఫ్రైడే రోజు చాలా అంటే చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. సో ఎందుకంటే మేజర్ లెవెల్ బ్రేక్అవుట్ కూడా అయ్యిందనమాట. ఈ పర్టికులర్ స్టాక్ లాస్ట్ 1 వీక్లో అరౌండ్గా 215 రూపీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 255 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. సో ఆల్మోస్ట్ 20% ర్యాలీ అనేది ఈ పర్టికులర్ స్టాక్ అనేది లాస్ట్ 1 వీక్లో ఇచ్చింది. సో ప్రస్తుతం మనకి 248 లెవెల్స్ దగ్గర దొరుకుతుంది అనమాట. మనం ప్రీవియస్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఈ పర్టికులర్ స్టాక్ని 250 లెవెల్స్ మేజర్ లెవెల్స్, 250 నుంచి 255 లెవెల్స్ మేజర్ లెవెల్స్ కింద యాక్ట్ చేసి అక్కడి నుంచి పడిపోవడం స్టార్ట్ అయిందనమాట. ప్రస్తుతం అదే రీజన్లో ఉంది. సో మండే రోజు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ కనుక 240 పైన పడిపోకుండా సో 240 పైన సస్టైన్ అవుతుంటే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. మండే కొంత మార్కెట్ ఏమైనా పాజిటివ్ ఉండి సో ఈ స్టాక్ 240 నుంచి 245 రీజన్స్ మధ్యలో రివర్సల్ వస్తే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం టు మినిమం 260 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ అది బ్రేక్ అయితే అప్ టు 300 లెవెల్స్ దాకా కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్లో షార్ట్ పీరియడ్ కోసం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో అలాగే మీరు ప్రీవియస్ ఏదైతే 220 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. బట్ మండే రోజు అబ్జర్వ్ చేయండి, కొంత రివర్సల్ వస్తే మాత్రమే బై చేయండి. ఒకవేళ 240 లెవెల్ బ్రేక్ అయిపోయి కింద పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. బట్ లాంగ్ టర్మ్ కోసం అయితే ఈ స్టాక్ చాలా మంచి లెవెల్స్ దగ్గర ఉంది. సో వెరీ గుడ్ ఫండమెంటల్ కంపెనీ అనమాట. బట్ షార్ట్ పీరియడ్ కోసం మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో 240 నుంచి 245 లెవెల్స్ మధ్యలో రివర్సల్ వస్తే యాడ్ చేసుకోవచ్చు అనమాట. లేదు 250 పైన సస్టైన్ అయినా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. మినిమం టు మినిమం 260 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాగే 280, 300 మన సెకండ్ టార్గెట్, అలాగే థర్డ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట విత్ 220 బిలో స్టాప్ లాస్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట, సుప్రియ లైఫ్ సైన్సెస్. లాస్ట్ 1 వీక్లో 20% ర్యాలీ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఎలికాన్ ఫ్రెండ్స్. సో ఎలికాన్ కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది అనమాట. ఆల్మోస్ట్ 435 లెవెల్స్ దగ్గర నుంచి 500 కూడా బ్రేక్ అయ్యి ఆల్మోస్ట్ 512 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. ఈ స్టాక్ గురించి కొంతమంది రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. బట్ అబ్జర్వ్ చేయండి, సో ఒకవేళ మండే ఏమైనా 500 బిలో వచ్చేస్తే కనుక ఇన్వెస్ట్మెంట్ చేయడం రిస్కీ అనమాట. సో ఏమైనా కొంత పైన సస్టైన్ అయితే మినిమం టు మినిమం 525, 550, 580 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. షార్ప్ ర్యాలీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మండే రోజు అబ్జర్వ్ చేసి ట్యూస్డే ఇన్వెస్ట్ చేయడం బెటర్. 500 పైన ఓన్లీ సస్టైన్ అయితే మాత్రమే మనం తీసుకోవడం బెటర్. 475 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 508, 510 లెవెల్స్ దగ్గర మనం యాడ్ చేసుకోవచ్చు. మినిమం 525, 550, 580 లెవెల్స్ మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు విత్ 25 పాయింట్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ ఎలికాన్. సో అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి స్టైలం ఇండియా ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ చాలా టైం రేంజ్ తర్వాత మేజర్ బ్రేక్అవుట్ ఇచ్చి షార్ప్ ర్యాలీ ఇస్తుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 1200 రూపీస్ దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత 300 పాయింట్స్ దాకా కూడా గెయిన్ అయిందనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ మనం ప్రీవియస్గా అబ్జర్వ్ చేస్తే కనుక సో ఈ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయిందనమాట. సో 1200 నుంచి 1220 రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ అనేది మనకి సో స్టాక్ అనేది బ్రేక్ అయింది ఫ్రెండ్స్. వన్స్ బ్రేక్ అయిన తర్వాత లాస్ట్ 1 వీక్లో చాలా అంటే చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. మోర్ దాన్ మనకి సో 25% ర్యాలీ అనేది ఇచ్చింది అనమాట. షార్ప్ ర్యాలీ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడం బెటర్. మనం 1450 లెవెల్స్ దగ్గర ఎక్కడైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్. ఎందుకంటే ఇక్కడ సో బ్రేక్ అయిన తర్వాత కింద పడడానికి ట్రై చేసి మళ్ళీ సో వచ్చి పైకి వెళ్తుంది కాబట్టి ఈ పర్టికులర్ స్టాక్ ఈ రేంజెస్లో మనం ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. 1450 ఏమైనా రేపు ఏమైనా మండే కొంత పడితే కనుక ఇన్వెస్ట్ చేయడం బెటర్. లేదా ర్యాలీ ఇస్తున్నా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. మినిమం టు మినిమం మన 1600 అలాగే 1750 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. కొంత షార్ప్ ర్యాలీ ఇచ్చింది. మీ రిస్క్ లెవెల్ తగ్గట్టు ఒక 50 పాయింట్స్ అలా స్టాప్ లాస్ లేదా 100 పాయింట్స్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోగలిగితే 100 పాయింట్స్ స్టాప్ లాస్ అలా మెయింటైన్ చేయండి. లేదా పర్ఫెక్ట్ స్టాప్ లాస్ అంటే ఈ లెవెల్కి బిలో 1385 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. అబ్జర్వ్ చేయండి, 1450 లెవెల్స్ దగ్గర ఏమైనా కొంత రివర్సల్ వస్తే కనుక యాడ్ చేసుకోవచ్చు. మినిమం 1600, 1750 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 1385 మన స్టాప్ లాస్, దాని కింద మన స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి స్టైలం గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి సో న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఒక రేంజ్లో చాలా టైం స్పెండ్ చేసింది.
ఆల్మోస్ట్ 1 మంత్ స్పెండ్ చేసిన తర్వాత ఆ రేంజ్ బ్రేక్అవుట్ మనం ఏదైతే థర్స్డే రోజు అయిందనమాట. బట్ వన్ డే ఏదో ర్యాలీ ఇచ్చింది కదా అని చెప్పి మనం వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ లాస్ట్ 1 వీక్లో 27% ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. సో ఆల్మోస్ట్ 2050 లెవెల్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనకి 2673 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. ఈ పర్టికులర్ స్టాక్ కొంత అబ్జర్వ్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్. మండే ట్యూస్డే అబ్జర్వ్ చేయడం బెటర్. ఎందుకంటే ఇక్కడ మనకి మొన్న ఫ్రైడే రోజు కొంత బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడి నుంచి మనం పడిపోతుంటే కనుక పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. ఒకవేళ అలా పడిపోతుంటే కనుక వెయిట్ ఫర్ 2250 లెవెల్స్ దాకా వెయిట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. లేదు పడకుండా కొంత ర్యాలీ ఇస్తుంటే 2500 పైన ఏమైనా సస్టైన్ అయ్యి మండే రోజు ఏమైనా కొంత పాజిటివ్ టర్న్ అయితే కనుక అప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్. 2750 3000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 2500 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో వన్స్ ర్యాలీ ఇచ్చిన తర్వాత యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. లేదు మండే రోజే 2500 బ్రేక్ అయిపోయి కింద పడిపోతుంటే కనుక వెయిట్ ఫర్ 2200 లెవెల్స్ దాకా 2200 నుంచి 2220 లెవెల్స్ దాకా వెయిట్ చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనమాట. సో ఇది మనకి న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్ గురించి. అలాగే లాస్ట్ స్టాక్ మేము లాస్ట్ ఫ్యూ డేస్గా ఈ పర్టికులర్ స్టాక్లో మంచి రిటర్న్స్ తీసుకున్నాం అనమాట. సో ఈక్విటీ ఇంట్రాడేలో ఏజీఐ అనమాట. ఏజీఐ చాలా బాగా ర్యాలీ ఇస్తుంది ఫ్రెండ్స్. ఆఫ్టర్ మేజర్ బ్రేక్అవుట్ సో చాలా బాగా గ్యాప్ అప్ ఓపెన్ అక్కడి నుంచి కూడా కంటిన్యూస్ ర్యాలీ ఇస్తుంది ఫ్రెండ్స్. ప్రస్తుతం 571 రూపీస్ దగ్గర సో ట్రేడ్ అవుతుంది. ఇది లాస్ట్ 1 వీక్లో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 38% ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. కొంత గ్యాప్ అప్తో కూడా యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 38% ఈ పర్టికులర్ స్టాక్ లాస్ట్ 1 వీక్లో ర్యాలీ ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ ప్రస్తుతం మనకి 571 దగ్గర ట్రేడ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి 550 లెవెల్స్కి పైన మండే రోజు కనుక సస్టైన్ అయితే కనుక అప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్. స్మాల్ ప్రాఫిట్స్ తీసుకోండి. 600 650 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. కొంత ఇన్సైడర్ క్యాండిల్ కూడా ఫామ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి 550 లెవెల్స్ దగ్గర కొంత రివర్సల్ వస్తే కనుక అప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్. స్మాల్ స్టాప్ లాస్ ఒక 10 to 15 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. కొంత రివర్సల్ వచ్చిన తర్వాత బై చేసి ఈవెన్ మీరు 540 లెవెల్స్ దగ్గరైనా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. మినిమం 600 650 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మన లాస్ట్ స్టాక్ ఏజీఐ లాస్ట్ 1 వీక్లో ఆల్మోస్ట్ 38% ర్యాలీ ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. అలాగే మీకు ఏదైనా స్టాక్స్ గురించి డౌట్ ఉంటే వాటిని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేదా మీకు క్విక్ రిప్లైస్ అలాగే మీకు చాలా స్టాక్స్ గురించి డౌట్స్ ఉంటే కనుక కింద మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి, దాన్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో అలాగే మీరు ప్రీమియం గ్రూప్ సర్వీస్ తీసుకుందాం అనుకుంటే ఏదైతే కింద డిస్క్రిప్షన్లో సో ఎలిస్ బ్లూ అకౌంట్ ఉందన్నమాట. సో ఓపెనింగ్ లింక్ కింద ఎలిస్ బ్లూ డిమాట్ అకౌంట్ లింక్ ఉంది. అది ఓపెన్ చేస్తే కనుక మీకు ఫస్ట్ 3 months ప్రీమియం గ్రూప్ సర్వీస్ అనేది ఫ్రీ ఉంటుందన్నమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో చెక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసి మనకి కింద వాట్సాప్ నెంబర్స్ కూడా అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.